మదర్, మదర్. ఈ యొక్క వర్డ్ అనేది మనం ఆఫెన్ సినిమాస్‌లో చూస్తాం, సీరియల్స్‌లో చూస్తాం అండ్ డైరెక్ట్‌గా పబ్లిక్‌లో కూడా చూస్తాం. అసలు మదర్ అంటే ఏంటి? జస్ట్ ఒక పర్సన్‌ని చంపేయడమేనా మదర్? అండ్ ఇందులో కూడా ఏమైనా ఎలిమెంట్స్ అనేవి ఉంటాయా? హే గైస్! ఏ టు జెడ్ సిరీస్‌లో ఇవాళ లెటర్ వచ్చేసి ఎం ఫర్ మదర్. మదర్ అంటే ఇక్కడ మన మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే ఇంటెన్షన్ అనమాట. మనం 4 సిట్యుయేషన్స్ చూద్దాం. ఈ 4 కేసెస్‌లో ఏ ఒక్క సిట్యుయేషన్ జరిగినా దాన్ని మదర్ అంటాం. ఫస్ట్ సిట్యుయేషన్ వచ్చేసి నీ యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే పర్సన్‌ని చంపడం. సో నువ్వు ఒక యాక్షన్ చేస్తున్నావు. ఆ యాక్షన్ యొక్క రిజల్ట్ ఏంటి అంటే ఆ పర్సన్ చనిపోవడం. లైక్ ఫర్ సపోజ్ నేను గన్ తీసుకొచ్చి నేను ఇలా షూట్ చేసేసా. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటి నిన్ను షూట్ చేయడం. సో ఈ ఫస్ట్ కేస్ అనేది డైరెక్ట్ ఇంటెన్షన్ అనమాట. నేను నిన్ను చంపాలి అనుకున్నా చంపేశా. అండ్ సెకండ్ సిట్యుయేషన్ వచ్చేసి నాకు చంపాలి అనుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కండిషన్ అనేది తెలుసు. ఆ విక్టిమ్ కండిషన్ తెలుసు. లైక్ ఎలా అంటే తనకి హార్ట్ పెయిన్ ఉందని తెలుసు. హార్ట్ పెయిన్ ఉందని తెలిసి నేను వచ్చి హార్ట్ మీద గట్టిగా గుద్దా. సో దట్ తను చనిపోయారు. అంటే ఇక్కడ ఏంటి నేను తన యొక్క కండిషన్ తెలుసుకొని ఇంజురీ అనేది చేశా. ఆ ఇంజురీ వల్ల చనిపోయారు. ఇది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటి అంటే నువ్వు ఒక ఇంజురీ చేసావు. ఆ ఇంజురీ వల్ల ఆ పొజిషన్‌లో ఎవరున్నా కూడా ఆ పర్సన్ అనేవాళ్ళు చనిపోతారు. లైక్ ఫర్ సపోజ్ నేను ఒక నైఫ్ తీసుకొచ్చి పొట్టలో పొడిచడం, లేకపోతే ఒక హార్ట్‌లో పొడిచాను అనుకోండి. ఆ పర్సన్ అనే కాదు. ఆ ఒక్క సిట్యుయేషన్ అనేది ఎవరికి జరిగినా చనిపోతారు కదా! ఇది థర్డ్ కండిషన్ అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్స్‌ట్రీమ్‌లీ డేంజరస్. లైక్ డైరెక్ట్‌గా బాంబ్ అనేది వేస్తే చనిపోతారు కదా! అలాంటివన్నమాట. ఈ 4 కండిషన్స్‌లో ఏది జరిగినా దాన్ని మనం మర్డర్ కింద కన్సిడర్ చేస్తాం. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.